హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఇప్పుడు నార్మల్గా మీరు సిఎండి కానీ, అదే కమాండ్ ప్రాంప్ట్ కానీ, పవర్ షెల్ కానీ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని. మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు, అసలు ఇది ఎందుకు ఉంది, అసలు ఎందుకు ఈ ఆప్షన్ ఉంది, అసలు ఏం యూజ్ అవుద్దని. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం, అది ఎలా యూజ్ అవుద్దని. సో ఇప్పుడు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పైచామ్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, ఎస్క్యూఎల్ యోగ్ కానీ, విఎస్ కోడ్ కానీ, ఇలాంటివి ఏమన్నా డౌన్లోడ్ చేసినప్పుడు వాటి ఫైల్స్ అనేవి మీకు విండోస్ ఎక్స్ప్లోరర్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. ఒక్క నిమిషం చూపిస్తాను అండి. చూడండి, ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ ఏంటంటే వాటి యొక్క ఫైల్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఎస్క్యూఎల్ కమ్యూనిటీ, తర్వాత విండోస్ పవర్ షెల్, తర్వాత విండోస్ డిఫెండర్, తర్వాత మైక్రోసాఫ్ట్ జెట్ బ్రెయిన్స్, ఇలాంటివన్నీ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో మనకి ఈ ప్రోగ్రామ్ ఫైల్స్కి ఏంటంటే మనం నార్మల్ యూజర్ అనేవాడు దీన్ని మోడిఫై చేయడానికి కానీ దేనికి చేయడానికి యాక్సెస్ ఉండదన్నమాట. సో ఎందుకు ఈ యాక్సెస్ ఉండదంటే, మెయిన్ ఏంటంటే ఇవి ఏంటంటే వాటి మెయిన్ అప్లికేషన్ యొక్క ఫైల్స్. దీన్ని ఏదైనా చేంజ్ చేస్తే పెద్ద ఎర్రర్స్ అనేవి రావచ్చు. సో దానివల్ల ఏంటంటే నార్మల్ యూజర్ అనేవాడు దీన్ని ఎడిట్ చేయలేడు. మీరు అనుకోవచ్చు, దీనికి దానికి సంబంధం ఏంట్రా వీడు ఎలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వల్ల ఏంటంటే, ఆ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కింద మీరు అది రన్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ కానీ పవర్ షెల్ కానీ, ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ని మీరు యాక్సెస్ చేసి మోడిఫై చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఎలా అప్డేట్ చేయాలి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఓపెన్ చేసి ఎలా అప్డేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని ప్రోగ్రామ్ ఫైల్స్లో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. ఇక నార్మల్గా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కానీ నార్మల్గా ఓపెన్ చేద్దాం. నార్మల్గా ఓపెన్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్లోకి వెళ్దాం. ఇది ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్ కదా, ఈ పాత్ కాపీ చేసుకుని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. చేంజ్ డైరెక్టరీ చేసుకుంటే ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళింది. ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడానికి ఏంటి, MKDIR. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ రాజు. ఎంటర్ కొట్టండి. చూసారా, యాక్సెస్ ఈజ్ డెనైడ్ అని వచ్చింది. సో ఇదేంటంటే నార్మల్ యూజర్లో మనం ఓపెన్ చేసాం కాబట్టి యాక్సెస్ ఈజ్ డెనైడ్ అని వస్తుంది. అదే మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కానీ చేస్తే ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్, ఈసారి ఏంటంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కోసం సేమ్ మళ్ళీ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్దాం. సిడి ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ పాత ఇక్కడ ఇచ్చాను, ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళింది. సేమ్ మళ్ళీ MKDIR రాజు అని ఇచ్చా. చూసారా, ఇప్పుడు యాక్సెస్ డెనైడ్ అని ఏం రాలా. క్రియేట్ అయిందో లేదో ఇక్కడ మీకు తెలియట్లేదు కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చూద్దాం, రాజు అని ఏమన్నా క్రియేట్ అయిందా. చూసారా, ఇదిగోండి రాజు ఎంటీ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని ఇప్పుడు డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు అక్కడ ఫైల్ ఉంది కదా, నార్మల్ ఫైల్లో డిలీట్ చేయడం చూద్దాం. రిమూవ్ డైరెక్టరీ రాజు. చూసారా, మళ్ళీ యాక్సెస్ డెనైడ్ అని వచ్చింది. అదే మీరు మళ్ళీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళి రిమూవ్ డైరెక్టరీ రాజు, ఇక్కడ ఏం రాలేదు. చూసారా, యాక్సెస్ డెనైడ్ అని. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూద్దాం, ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసారా, రాజు అని లేదు, డిలీట్ అయిపోయింది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కింద చేస్తే ఇలాంటి ప్రోగ్రామ్ ఫైల్స్ లాంటి ఏంటంటే యూజర్కి యాక్సెస్ లేని వాటికి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్.